అందరికీ నమస్కారం. ఈరోజు వినిపిస్తున్న కథ పేరు కాదంబరి కాకినాడ. ఈ కథ రాసిన వారు లక్ష్మీ గాయత్రి గారు. ఇక కథ విందామా. నాకు కాకినాడ ట్రాన్స్ఫర్ అయ్యింది. నీరసంగా ఇంట్లోకి వస్తూ చెప్పాడు పద్మనాభం. కాకినాడ ఎగిరి గంతేసింది కాదంబరి. ఎంత అద్భుతమైన వార్త చెప్పారండి. పొద్దున్నుంచి ఎడంకన్ను ఊరికే అదురుతూ ఉంటే ఏం మంచి జరుగుతుందా అనుకున్నాను. కల్లో కూడా ఊహించను శుభవార్త వినిపించారు. ఉండండి, మీ నోరు తీపి చేస్తా అంది కాదంబరి. తన మాటలకి తెల్లబోతున్న మూడు గురించి కించిత్తు పట్టించుకోకుండా గబగబా వంటింట్లోకి పరిగెత్తి గుప్పెడి నిండా పంచదార తీసుకువచ్చి అతగాడి నోట్లో మొత్తం గుమ్మరించింది. గొంతుకడ్డం పడుతున్న పంచదారని ఎలాగో మింగుతూ మంచినీళ్ళు అని సైగ చేశాడు పద్మనాభం. కాదంబరి తెచ్చిచ్చిన మంచినీళ్ళు తాగిన తర్వాత కాస్త స్థిమితపడి, సొంతింట్లో హాయిగా ఉన్నాం, ఇప్పుడు కాకినాడలో అద్దింటికే వేలకు వేలు పోయాలని నేనేడుస్తుంటే అదేదో అమెరికా అన్నట్టు ఆ గెంతులేమిటి నువ్వు అంటూ చిరాకు పడ్డాడు. అయ్యో రామా, కాకినాడ అంటే ఆడాల పాలిట అమెరికాయేనండి, మీకు తెలియదులేండి. ఇక మీదట చూసుకోండి మన ఇల్లు ఎలా దగదగలాడిపోతుందో అంది కాదంబరి. కాకినాడ వెళ్తే మన ఇల్లు దగదగలాడిపోవడం ఏమిటి? అక్కడ ఎవరైనా ఉచితంగా బంగారం పంచిపెడుతున్నారా? మరింత చిరాగ్గా అడిగాడు. బంగారమేనండి, స్టీల్ బంగారం. ఉండండి, వేడిగా ఒక కప్పు కాఫీ పడితే మీ బుర్రకు అన్నీ చక్కగా ఎక్కుతాయి అని లలలా అంటూ కూనిరాగం తీస్తూ వంటింట్లోకి వెళ్ళింది. కాకినాడ పేరు విన్నప్పటి నుండి ఇది మాంసం ముక్కను చూసిన కాకిలా ఎగురుతుంది ఏమిటి చెప్పమా. కాకినాడకి దీనికి పూర్వజన్మ లింకేమన్నా ఉండి చచ్చిందో ఏమిటో. సినిమాల్లో గత జన్మ జ్ఞాపకాలు తిరగదోడుతున్నట్టు కాకినాడ వెళ్ళాక దీనికి ఏదైనా మాయారోగం వస్తే ఎలా చావాలి అని తీక్షణంగా ఆలోచిస్తున్న పద్మనాభం బుగ్గ మీద మెత్తగా ఏదో తగిలేసరికి కెవ్వుమంటూ తిరిగి చూశాడు. 2 కప్పుల కాఫీతో నిశ్శబ్దంగా మొగుడి పక్కన చేరి ఆనందం పట్టలేక అతని బుగ్గ ముద్దాడుతున్న కాదంబరి ఆ కేకకి ఉలిక్కిపడి ఒక గెంతు గెంతింది. దాంతో ఆమె చేతిలో ఉన్న కాఫీ కప్పు పైకి ఎగిరి పొగలు కక్కుతున్న కాఫీ కాస్త పద్మనాభం మీద పడి అతనికి ఉష్ణాభిషేకం చేసింది. ఒళ్ళు బుబ్బలెక్కిపోతుంటే కథకలి నర్తకుల్లా గెంతడం ఈసారి పద్మనాభం వంతయింది. మొగుడి గంతులు చూసి కంగారు పడింది కాదంబరి. అయ్యయ్యో, అలా గెంతకండి, మీకు అసలే ఉబ్బసం, గెంతితే ఆయాసం వస్తుందండి అంటూ కప్పులు పక్కన పెట్టి మొగుడిని పట్టుకోబోయింది. అప్పటికే పద్మనాభానికి ఆయాసం వచ్చేసింది. అసలే కోతి కళ్ళు తాగింది, ఆ పైన నిప్పులు తొక్కింది అన్నట్టు అసలే పెళ్ళాం ప్రవర్తన చిరాకు పడిపోతున్న పద్మనాభానికి వేడి కాఫీ పడినంత మేర కొరివి కారం రాసినట్టు మంట బాధ మొదలయ్యాయి. దానికి ఆయాసం కూడా తోడి ఎక్కడి వాడక్కడే చతికిలబడిపోయాడు. కాదంబరి గబగబా అతని ఆయాసం మందు తెచ్చిచ్చి తనకు చురకలు పడ్డప్పుడల్లా రాసుకునే ఆయింట్మెంట్ కూడా పట్టుకొచ్చి మొగుడి శరీరం మీద ఎర్రగా కందిపోయిన చోటల్లా మందు పూసింది కాదంబరి. ఎలాగైతేనేమో అరగంట గడిచేసరికి పద్మనాభం స్థిమితపడి ప్రశాంతంగా పడుకున్నాడు. ఏమండి, ఆయాసం తగ్గిందా? కాదంబరి ప్రేమగా అడిగింది. పద్మనాభం మాట్లాడకుండా తల మాత్రం ఆడించాడు. కాదంబరి నెమ్మదిగా, అయితే మనం కాకినాడ వెళ్ళేది ఎప్పుడండి అంటూ ప్రశ్నించింది. అంతే. పద్మనాభానికి తగ్గుమొహం పట్టిన ఒళ్ళు మంట రెట్టింపుగా తిరిగొచ్చింది. అతను ఒక్క ఊపున పైకి లేస్తూ, మళ్ళీ కాకినాడ ఊసెత్తావో కాకిలో పొడుస్తాను, జాగ్రత్త, ముదినష్టవుదాన, పో అవతలికి అంటూ గొంతు చించుకుని అరిచి మళ్ళీ ఆయాసపడుతూ మంచం మీద వాలిపోయాడు. కాదంబరి మాట్లాడకుండా వంటింట్లోకి వెళ్ళిపోయింది. నెమ్మదిగా 4 రోజులు గడిచాయి. కాదంబరి సామానంతా తోచినట్టు ప్యాక్ చేయడం ప్రారంభించింది. ఆ రోజు రాత్రి భోజనానికి కూర్చున్న పద్మనాభం పెళ్ళాం కంచాలకు బదులు విస్తట్లో వడ్డించడం చూసి, కంచాలు కూడా ప్యాక్ చేసేసావా, విస్తట్లో పెట్టావు భోజనం అని అడిగాడు. ప్యాక్ కాదు, మన పని మనిషికి ఇచ్చేశాను అంటూ సింపుల్గా చెప్పింది కాదంబరి. విస్తట్లో కూర రుచి చూస్తున్న పద్మనాభానికి ఒక్కసారిగా పొలమారింది. అతను ఎలాగో గొంతు పెకిలించుకుని, పని మనిషికి ఇచ్చేసావా అంటే రోజు విస్తరేసి పెడతావా భోజనం అని ప్రశ్నించాడు అయోమయంగా. చాలేండి మీరు మీ జోకులు, విస్తళ్ళలో ఎందుకు తింటాం, మంచి ఫస్ట్ క్లాస్ అయిన కొత్త కంచాల్లో తింటాం అంటూ మెరుస్తున్న కళ్ళతో చెప్పింది కాదంబరి. మీ నాన్న కొత్త సామాను తెచ్చిస్తానన్నాడా? వచ్చే జన్మలో కూడా అలాంటి మాట ఆయన నోటి వెంట రాదే అన్నాడు పద్మనాభం. అబ్బా, మా నాన్న నాడు పోసుకోవడం అంటే మీకు ఎక్కడలేని హుషారు వచ్చేస్తుంది. మనకు పెళ్ళై 10 ఏళ్ళు అయింది, ఇంకా ఆయన ఎందుకు ఇస్తాడు, మనమే కొనుక్కుంటాం అంది. పద్మనాభానికి ఒళ్ళు మండిపోయింది. అతని చేతిలో ముద్ద విస్తట్లో పారేసి, దరిద్రవుదాన, సిటీకి వెళ్తే 1కి 10 ఖర్చులు తగులుకుంటాయని నేనేడుస్తుంటే కొత్త సామాను కూడా కొంటానా, బుద్ధుందా నీకు అంటూ అరిచాడు. అబ్బా, అరవకండి, మళ్ళీ ఆయాసం వచ్చిందంటే తిండి కూడా తినలేరు, ఇంకా
సామాను కొనడానికి రూపాయి కూడా పెట్టక్కర్లేదు, సరేనా? అన్నం తినండి ముందు, కాదంబరి లాలనగా చెప్పింది. కాకినాడలో ఎవరైనా స్టీల్ సామాను కొట్టువాడు నీకు బాయ్ ఫ్రెండా? అందుకేనా కాకినాడ అన్న దగ్గర నుంచి డ్యూయెట్ పాడే హీరోయిన్లా గెంతుతున్నావు? పద్మనాభం అనుమానంగా చూశాడు. వేదో మాటలు మాట్లాడబోకండి. నేను మిమ్మల్ని తప్ప కూరల వారిని సైతం కన్నెత్తి చూడను. అలాంటిదేం లేదు, కాదంబరి నమ్మకంగా చెప్పింది. నేను డబ్బు పెట్టక, ఎవరు ఉత్తినే ఇవ్వక సామాను ఎలా వస్తుందే? పువ్వు తాంబూలంలాగా స్టీలు తాంబూలం నోము పడతారా కాకినాడ ముత్తైదులు? నిత్యం ఓ స్టీల్ గిన్నో కంచమో బొట్టు పెట్టి ఇస్తూ ఉంటారా? అబ్బబ్బా, అదేమీ కాదండి. మీరు కాకినాడ ఊసెత్తితే కాకిలా పొడుస్తానన్నారని నేను నోరు నొక్కున్నాను. కాకినాడలో పాత బట్టలకి స్టీల్ సామాను ఇచ్చేవాళ్ళు బోల్డ్ మంది వస్తారటండి. మా రత్నం పిన్ని కాకినాడలో ఉన్న రోజుల్లో ₹1 కూడా ఖర్చు పెట్టకుండా బోలెడంత సామాను కొనుక్కుంది. ఇప్పుడు నేను కూడా ఆ పనే చేస్తాను అంటూ పద్మనాభానికి కాదంబరి వివరించింది. ఓహో, అదా సంగతి. బాగానే ఉంది కానీ మనకు పిల్ల పిచ్చులు లేరు. ఏ పండగకో తప్ప బట్టలు కొనుక్కోము. ఇంకా మూటలకి మూటలు పాత బట్టలు ఎక్కడి నుంచి వస్తాయి? పద్మనాభం లా పాయింట్ తీశాడు. ఆ మాట వినగానే కాదంబరి మొహం కాస్త నల్లబడింది. కాసేపు దీర్ఘంగా ఆలోచించి, సరేలేండి, అప్పుడు మాట అప్పుడే చూద్దాం అంది. మొత్తానికి ఇద్దరు కలిసి కాకినాడలో కాపురం పెట్టారు. అపార్ట్మెంట్ అయితే ఆ లోపలికి స్టీల్ సామాన్లు వాడి కేక వినబడదని ఇండివిజువల్ ఇంట్లో వాటయే కావాలని పంతం పట్టింది కాదంబరి. పెళ్ళంగోల పడలేక కాస్త వీధి వైపే ఉండే వాటా తీసుకున్నాడు పద్మనాభం. వచ్చి వారం రోజులు తిరగకుండానే 2 దుక్కలు లాంటి స్టీల్ కంచాలు కొంది కాదంబరి. చూసావా ఎంత బాగున్నాయో? మన ఇంటిగల ఆవిడకి వాడుకగా ఇస్తూ ఉంటాడట ఈ అబ్బాయి. వాడికే ఫోన్ చేసి రమ్మన్నారు ఆవిడ. ₹1 ఖర్చు లేకుండా ఎంత మంచి కంచాలు వచ్చాయో వాటిని మొగుడికి చూపిస్తూ ఒకటే మురిసిపోయింది. పద్మనాభం కూడా పైకి ఏమీ అనకపోయినా మనసులో బాగానే ఉందనుకున్నాడు. ఆ మరునాడు ఆఫీస్కు తయారవుతూ నా నీలం షర్ట్ ఏదే అంటూ అరిచాడు. కాదంబరి వంటింట్లోంచి వచ్చి అలమారలోంచి ఆకుపచ్చ షర్టు తీసిస్తూ, ఎప్పటిదో ఆ పాత నీలం షర్ట్ ఏం వేసుకుంటారండి? ఇదిగో ఇది వేసుకోండి. మొన్న పండక్కి కొన్న షర్టు చూడండి ఎంత బాగుందో. ఇది వేసుకుంటే మీరు అచ్చం జగపతి బాబు లాగా ఉంటారనుకోండి అంది నవ్వుతూ. పద్మనాభానికి పెళ్ళాం నవ్వు వెనక ఏదో గాబరా కనిపించింది. అనుమానంగా చూస్తూ, నేను జగపతి బాబునైతే నీకు సౌత్ వస్తుంది కానీ ముందు ఆ నీలం షర్ట్ ఎక్కడుందో పట్రా అన్నాడు. ఇంకా విధిలేనట్టు తల వంచుకొని బయట దండం మీద ఆరేసి ఉంటేను పాపం స్టీల్ సామాన్ల అబ్బాయి చూసి ముచ్చటపడ్డాడండి అంది. తను ముచ్చటపడి కొనుక్కున్న షర్టు కాస్త స్టీల్ సామాన్లో వాడి తట్టలోకి పోయిందని బోధపడగానే పద్మనాభానికి నశానానికి ఎక్కింది. నిన్ను కాదే, నన్ను నేనే చెప్పించు కొట్టుకోవాలి అంటూ ఒక 2 నిమిషాల పాటు అరిచి ఆయాసం వచ్చి రొప్పుతూ కుర్చీలో కులబడ్డాడు. కాదంబరి నిశ్శబ్దంగా ముగిడి ఆయాసం మందు తెచ్చిచ్చింది. నంగనాచి తుంగబుర్రలా మందు తెచ్చిస్తున్న పిల్లాన్ని చూసేసరికి అతనికి మళ్ళీ ఆవేశం రేగింది. ఈ దిక్కుమాలిన కాకినాడలో మరో 4 రోజులుంటే వేమన గారిలా గూచి పెట్టుకుపోవాలి నేను ఆఫీస్కి అంటూ అరిచాడు. ఆ మాటకి ఆపుకోలేనంత నవ్వొచ్చింది కాదంబరికి. మొగుడు తిడతాడన్న భయాన్ని కూడా పట్టించుకోకుండా ఫక్కున నవ్వేసింది. పిల్ల నవ్వు చూసి ఒళ్ళంతా కారం రాసుకున్నట్టు మండిపడిపోయాడు పద్మనాభం. గబగబా ఆయాసం మందు వేసుకొని ఒక ఊపున పైకి లేచి అలమారాలోంచి కాదంబరి చీరలన్నీ తీసి విసిరి పారేశాడు. ఇక నుంచి ఈ అలమార నాది, మాసిన గుడ్డలు కూడా ఇందులోనే దాచుకుంటాను అంటూ రంకెలేసి ఆ అలమారకి తాళం వేసి తాళాన్ని మొలతాడికి కట్టుకున్నాడు. కాదంబరి నిశ్శబ్దంగా చూస్తూ ఊరుకుంది. మరో 10 రోజులు ప్రశాంతంగా గడిచాయి. ఆ రోజు పద్మనాభం ఆఫీస్కి వెళ్ళగానే బాస్ పిలుస్తున్నారంటూ కబురు వచ్చింది. ఎందుకా అని ఆశ్చర్యపోతూనే వెళ్ళాడు పద్మనాభం. ఎప్పుడూ నిలబెట్టి సీరియస్గా మాట్లాడే బాసు అతన్ని ఎంతో గౌరవంగా పలకరించి కూర్చోమని మర్యాద చేశాడు. పద్మనాభం మరింత ఆశ్చర్యపోతుండగా, పద్మనాభం గారు, మీ మిస్సెస్ సంఘసేవకురాలన్న మాట నాకు చెప్పలేదేమిటి అన్నాడు ఆప్యాయంగా. ఆ మాట వినగానే పద్మనాభానికి అప్రయత్నంగా నోరు తెరుచుకుంది. బాస్ అతన్ని నోరు మూసుకోమని సైగ చేస్తూ, మీకు తెలుసు కదా, నేను మా ఆవిడ ఇద్దరం రోటరీ క్లబ్ మెంబర్స్ మని సేవా కార్యక్రమాలకి నాకంటే మా ఆవిడే ముందుంటుంది. తను నన్ను ఒకటే దెబ్బలాడుతుంది. మీ ఆఫీస్లోనే రత్నం లాంటి మనిషి ఉంటే గ్రహించలేకపోయారు మీరు అని. పద్మనాభానికి నెమ్మదిగా తల తిరగడం మొదలైంది. అతను బాస్ మాటకి అవును కాదు ఏది చెప్పకుండా, సార్ విషయం ఏమిటో కాస్త వివరంగా చెప్పండి అంటూ ప్రాధేయపడ్డాడు పద్మనాభం. మరేం లేదు పద్మనాభం గారు, నిన్న మధ్యాహ్నం మీ మిస్సెస్ మా ఇంటికి వచ్చిందట. అనాథల కోసం బట్టలు సేకరిస్తున్నానని ఆవిడ చెప్పేసరికి మా ఆవిడ తెగ ముచ్చట పడిపోయి వివరాలు అడిగితే మీ భార్యనని చెప్పిందంట.
ఏ వానలో వరదలో వచ్చినప్పుడు మనం ఇలాంటి పనులు చేస్తాం. ఆవిడ చూడండి అనాథల కోసం ఏటి పొడుగునా బట్టలు సేకరిస్తుందంట అని మా ఆవిడ తన ఫ్రెండ్స్కి కూడా మీ మిస్సెస్ గురించి చెబుతుంది. రేపు ఆదివారం మీరు మీ శ్రీమతి గారు మా ఇంటికి రావాలని మరీ చెప్పమంది అన్నాడు. బాస్ మాటలు పూర్తయ్యేసరికి పద్మనాభానికి గుండె దడ్మని కొట్టేసుకోవడం మొదలైంది. స్టీలు బొచ్చల ముండాకుడికి ఇవ్వడానికి పాత బట్టలు లేవని ఊరి మీద పడిందన్నమాట. పద్మనాభంలో మొదలైన ఆవేశం 2 నిమిషాలు అయ్యేసరికి ఆయాసంగా ఉధృతమయ్యింది. మరిక ఆఫీసులో ఉండలేక ఉన్నపాటిని ఇంటికొచ్చి పడ్డాడు. ఊహించినట్టే ఇల్లు తాళం వేసి ఉంది. తన దగ్గరున్న డూప్లికేట్తో తాళం తీసి లోపలికి వెళ్ళి బోన్లో పెద్ద పుల్లా మాటు వేశాడు. సాయంత్రం 4 అవుతూ ఉంటే 2 పెద్ద బ్యాగుల నిండా బట్టలతో ఇల్లు చేరింది కాదంబరి. ఆ బట్టలని పెళ్ళాన్ని చూస్తుంటే వీధుల్లో మసిపాతలు ఏరుకునే కుర్రాళ్ళు గుర్తొచ్చారు పద్మనాభానికి. వేలగాని వేలలో వచ్చిన మొగుడిని చూసి భయపడింది కాదంబరి. కానీ పద్మనాభం ఏమీ మాట్లాడలేదు. పెళ్ళాం కాఫీ కలిపి తెచ్చిచ్చాక వేడివేడి కాఫీని తాపీగా ఊదుకుంటూ తాగి కప్పు కింద పెడుతూ తీరిగ్గా చెప్పాడు పద్మనాభం. మీ నాన్నకి ఒంట్లో బాగాలేదట, ఇప్పుడో రాత్రో టపా కట్టేస్తాడట, నిన్ను వెంటనే రమ్మన్నారు అని. ఊహించని ఆ వార్తకి నెత్తి నోరు ముత్తుకుంటూ పుట్టింటికి బయలుదేరింది కాదంబరి. పిల్లాన్ని బస్ ఎక్కించే ముందు రహస్యంగా ఆమె సెల్లోంచి సిమ్ తీసేయడం మర్చిపోలేదు పద్మనాభం. కాదంబరి వెళ్ళిపోయాక మామగారికి ఫోన్ చేశాడు. నీ కూతురు నిర్వాకానికి ఇక్కడ నా పరువు పోయేటట్టుంది. దాన్ని ఇప్పుడే బస్సు ఎక్కించాను. నేను మళ్ళీ అమలాపురం ట్రాన్స్ఫర్ చేయించుకుని వచ్చేదాకా అక్కడే అట్టు పెట్టుకో. ఇక్కడికి పంపించావా దాన్ని పీక పిసికి చంపేసి నేను జైలుకి పోవడం ఖాయం. కథ సమాప్తం.